ఎట్లయిందో ఇట్లా అయిపోయినట్టుంది ఇండి తెలంగాణ కూడా కాంగ్రెస్ కు గ్రూపులు కొల్లాట్లు కామనే కదా. అంటే వస్తుందండి ఒక్క నిమిషం ప్లీజ్. ఈవెన్ హరీష్ రావు గారు కూడా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి అంశంలో రెస్పాండ్ అయ్యారు. నేరుగా ఆయన రేవంత్ రెడ్డి గారి ఈ స్పై అనే తరహా కామెంట్స్ కూడా మనం చూసాం. ఏం జరుగుతుంది అసలు? ఇదంతా విపక్షాలు సృష్టిస్తున్నటువంటి ఒక అపోహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నిజంగా లేదంటే వాస్తవం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లేకపోతే అన్ని పార్టీల కూటమి ప్రతినిధి అనేటువంటిది అర్థం కాని సమస్యగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి ఇందిరాగాంధీతో సమానంగా పోల్చే పరిస్థితులు తీసుకొస్తాడు. ఇంకో రోజు నరేంద్ర మోడీ గారితో అలేబాల వేసుకొని చట్టాపట్టలు వేసుకొని తిరుగుతూ మేరే బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటి సందేశాలను దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పంపిస్తుంటారు. సరే, ఇవి రెండు పక్కన పెడితే ఇవాళ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ అనేటువంటిది ఆమె పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈ రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నారు. ఆమె ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపోజల్ చేస్తే ఆ ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తికి ఆమె అధిష్టానానికి నివేదిక పంపించినప్పుడు సమ్మతంగా లేదు. ఆ విషయాన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆమెను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలనేటువంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు ఆమె పైన కేసు బుక్ అయిందా, లేకపోతే సోకాజ్ నోటీసులు వచ్చినాయా, లేకపోతే జస్ట్ ఒక నోటీసులు రిసీవ్ చేసుకుందా, ఒక కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయినటువంటి అంశం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి రేవంత్ రెడ్డి. సో తనకు తెలిసిన సమాచారం తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆమె పైన అక్కసుతో ఆమెని రాజ్యసభకు పంపకుండా ఉండడానికి బీజేపీకి సహకరించారు. బీజేపీ అక్కడ 2 ఎంపీ స్థానాలకు అబ్సల్యూట్ మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది. 3వ దానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో అనేది చాలా స్పష్టంగా ఎన్నికల సరళి అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అక్కడ అవకాశం ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోవడానికి కారణము ఆమె పైన కేసు ఉందని చెప్పి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసి ఆమెని కన్సిడర్ చేయకపోవడం అనేటువంటిది దేనికి సంకేతం? సో దీని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్ర జరిగింది అనేటువంటిది మొత్తం రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అత్యవసరంగా ఏఐసి సమావేశం జరగడం కూడా దానికి సంకేతాలు పలికినాయి. అందులో చాలా స్పష్టంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని తను ప్రకటించుకున్నాడు. నేను హిట్లర్ యొక్క వారసుని, నేను హిట్లర్ ప్రతిరూపాన్ని, నేను హిట్లర్ యొక్క ఆలోచన విధానంలో భాగమైనటువంటి హైడ్రాన్ తీసుకొచ్చిన, ఇవాళ నేను అందుకే హైడ్రా అనేటువంటి నాకు ఇష్టమైంది అని చెప్తా ఉన్నాడు. సరే బాబు, నువ్వు హిట్లర్ కావచ్చు, తుగ్లక్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, కానీ ఈ మధ్య నీ పార్టీలో, నీ సొంత పార్టీలో పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన, పిసిసి అధ్యక్షుని పైన ఒక 24 గంటల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అనుబంధంగా ఉన్న ఒక పెద్ద ఛానల్లో ఇది 24 అవర్స్ ఒక ప్రచారం జరిగింది. ఆయన అన్ఫిట్, డిజాస్టర్ ప్రెసిడెంట్ అని, అసలు ఆయన ఏ పార్టీ కోసం నిర్మాణం కోసం ఏం చేస్తలేడని, ఇట్లా ఒక రకమైనటువంటి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటువంటి కార్యక్రమం 24 అవర్స్ జరిగింది ఒక బీసీ నాయకుడి పైన. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, అంతకుముందు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లుభట్టి విక్రమార్క పైన ఆ 9 టెండర్ల కుంభకోణం విషయంలో 2 ఛానళ్లు నాకంటే నాకు అని చెప్పి పోటీపడి మరి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అంటే రేవంత్ రెడ్డి తనకు ఎవరు పోటీ ఉండకూడదు, నరేంద్ర మోడీతో నేను అలైబలైలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంతో మేము నరేంద్ర మోడీ గారితో నిజంగానే నువ్వు పొలిటికల్ గా కాకుండా ఈ తెలంగాణ స్టేట్ కోసం నువ్వు అలైబలైతో ఉంటే మేము ఆబ్జెక్షన్ చెప్పము, మేము నిన్ను శంకించము, నీ శీలాన్ని పరిశీలించము, పరీక్షించము. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు నరేంద్ర మోడీని ఒప్పించి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చినవా, లేకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమైనా నిధులు తీసుకొచ్చినవా, ఏమైనా ఏం చేసినావు అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్ కదా. అయితే వస్తున్న ఈ ఆరోపణ ప్రకారం దత్తాత్రేయ గారు నిజంగా కేంద్రంతో ఆయనకు అంత సఖ్యత ఉంటే, ప్రధాని మోదీతో ఏదో లోపాయికారు ఒప్పందమే ఉంటే, మీరు ప్రశ్నిస్తున్నట్టే ఆయన 60కి పైగా సార్లు మీట్ అయినప్పుడు ఆయన కోరుకున్నది ఏదైనా తెలంగాణకు తెచ్చుకునేవారుగా ప్రాజెక్టు ఎందుకు రావట్లేదు? అదే అంటున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నాను, నిజంగానే నిన్ను నరేంద్ర మోడీ నమ్ముతలేడా, నరేంద్ర మోడీ నిన్ను నమ్ముతలేడా, లేకపోతే ఇంకా నిన్ను పరీక్షిస్తున్నాడా, లేకపోతే నువ్వు ఇంకా నరేంద్ర మోడీ గారి పార్టీకి చేయాల్సిన సర్వీసెస్ ఇంకా ఉన్నాయని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మేము ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఆయననే స్వయంగా ఒక నిమిషం, నా స్కూలు RSS లో నేను చదువుకున్నా, ABVPలో నేను పనిచేసిన, నేను ఇంటర్మీడియట్ TDPలో పనిచేసిన, ఆయననే స్వయంగా చెప్పుకున్నాడు నాకు అధికారం, నాకు ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే నీ క్యారెక్టర్ ని నువ్వే చెప్పుకున్నావు, నేను మోడీ గారికి సన్నిహితున్నే, కాంగ్రెస్ పార్టీ నాకు ఉద్యోగం ఇచ్చింది, చంద్రబాబు నన్ను చదివించిండు అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తారు కదా. పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ మన మిత్రులు ఆయన ఉన్నారు కదా, ఆయన చాలా బాగా బ్యాలెన్స్ గా చెప్పారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉంది అనేది ఆయన మాటలు నాకు అర్థమైంది. అది ఆయన ఉద్దేశం అదే నేను అన్న, కానీ ఆయన ఉద్దేశం అది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఇప్పుడు కాంగ్రెస్ ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్